హాయ్ అండి అందరికీ. సో ఇక్కడ నేను మా డి ఇద్దరం కలిసి ఒక లాంగ్ జర్నీ అయితే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం అనేది వీడియో రన్ అవుతున్న కొద్దీ చెప్తూ ఉంటాను, ఇక్కడికి వెళ్ళాం అని చెప్పేసి. సో వీడియో కంప్లీట్గా చూడండి ఎండింగ్ వరకు, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. సో ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడ మేము బయలుదేరాము ఉప్పల్కి ఎందుకు వెళ్ళామంటే డీ బండి సర్వీసింగ్ అయిపోయిందనమాట. సో దాన్ని ఎక్స్టెండ్ చేయించుకోవడానికి అయితే ఉప్పల్ ఆర్టీఏ ఆఫీస్కి వెళ్ళాం. సో ఈ ఏరియా ఉప్పల్, సికింద్రాబాద్, హౌసింగ్ బోర్డ్, ఈసీఎల్ ఇవన్నీ మాకు స్పెషల్ ప్లేసెస్ అనమాట. ఎందుకంటే మేము మ్యారేజ్ అయ్యి స్టార్ట్ అయ్యింది లైఫ్ అక్కడే మాది. సో ఎంతో ఇష్టమైన ప్లేసెస్ అవి. అక్కడికి వెళ్ళంగానే మాకు ఒక ఆనందం, ఒక వైబ్రేషన్ అలాంటివి వస్తాయన్నమాట ఆ ఏరియాకి వెళ్ళంగానే. సో ఇక్కడైతే ఇంకా ఆర్టీఏ ఆఫీస్లో నేను మీ సేవలో కూర్చున్నాను, తనైతే వెళ్ళి చేపిస్తున్నాను అనమాట. ఆ పని అవ్వంగానే ఇంకొక మంచి ప్లేస్కి వచ్చాం. ఇది మౌలాలి హౌసింగ్ బోర్డ్లో. ఇది ఎక్కడ అంటే కాకర్ల. ఇది ఎంత ఫేవరెట్ అంటే మా ఇంట్లో అందరికీ. ఇక్కడ పచ్చడి దొరుకుతుంది, మామిడికాయ పచ్చడి సూపర్. సో అటునుంచి అటు ఆనంద్ బాగ్ వెళ్ళాం. అక్కడ ఉంటుందండి అస్సలు పరోటా కర్రీ. నేను ఈ షార్ట్స్ కూడా పెట్టాను, చాలా బాగుంటుంది. ఇన్ని ఇయర్స్ అంటే మా మ్యారేజ్ అయినప్పటి నుంచి తింటున్నాం అనమాట. అక్కడ చాలా సూపర్ ఉంటుంది కర్రీ కానీ పరోటా కానీ. సో ఇంకా అక్కడ స్నాక్స్ కూడా ఉంటాయి, మిక్చర్ అని చెప్పి. ఈ మిక్చర్ కోసం మా డి అయితే ప్రత్యేకంగా తీసుకొచ్చాడు ఈరోజు అయితే నాకు. ఇక్కడికి వెళ్దాము, ఆనంద్ బాగ్ మిక్చర్ తెచ్చుకుందాము, ఆండాలు మిక్చర్ అని చెప్పేసి. సో చాలా ఇష్టం అనమాట. మేము అటు ఉన్నప్పుడైతే డైలీ మా ఇంట్లో ఖచ్చితంగా వీక్లీ వన్స్ కొనుక్కొచ్చేవాడు మిక్చర్ని అయితే. చాలా బాగా చేస్తారు వాళ్ళు. చాలా ఇయర్స్ నుంచి ఉందన్నమాట అది. సో ఒకసారి దాన్ని అదే ఏమంటారు, ఆ షాప్ని అయితే చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది, ముందర పార్కింగ్ ఉంటుంది. నేను పార్కింగ్ నుంచి వీడియో తీస్తున్నాను అనమాట. కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి నైట్ వరకు పరోటాలు చేస్తూనే ఉంటారు. సో ఇక్కడికి వచ్చాము జనరల్ బజార్కి. జనరల్ బజార్లో కూడా కొంచెం పని ఉంటే సికింద్రాబాద్ జనరల్ బజార్కి వచ్చామంట. అక్కడి నుంచి అలాగే కొద్దిగా ఎస్డి రోడ్కి వెళ్ళేసి రియో రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఎందుకంటే సమోసా తీసుకోవడానికి. ఈ సమోసాలు అంటే నాకు మడ్డికి చాలా ఇష్టం అనమాట. దాంట్లో స్టఫింగ్ ఉంటుంది. ఆ స్టఫింగ్ అబ్బా భలే ఉంటుంది అసలు ఆ స్టఫింగు. ఇంకా హైదరాబాద్లో ఎక్కడ దొరకదు అలాంటి స్టఫింగ్తో సమోసా. సో ఇంకా ఏం తీసుకొచ్చామనేది అయితే చూపించాలి కదా. సో హాఫ్ కేజీ 2 ప్యాకెట్స్ అయితే మిక్చర్ తీసుకొచ్చాము. ఇంకా మా ముగ్గురికి, నాకు, టింటుగానికి, డీకి ముగ్గురికి ఇష్టమైన గవ్వలు తీసుకొచ్చాను. ఇంకా ఇదేమంటారు, అచ్చు అంటారు కదా, మిక్చర్ది స్వీట్ అచ్చు అంటారు కదా, అదనమాట. అదొక అచ్చు తీసుకొచ్చాము. ఇది దియకి చాలా ఇష్టము. నాకు అంత ఏముండదు, దియకి మాత్రం చాలా ఇష్టం అనమాట అది. ఇంకా ఇవి అయితే నాకు, డీకి చాలా ఇష్టం. సర్వ రొట్టెలు అంటారు కదా, సర్వపిండి రొట్టెలు అవి. సో ఖచ్చితంగా ఆండాలు మిక్చర్కి వెళ్తే మాత్రం ఇవి కంపల్సరీ తీసుకొస్తాడు. ఈసారి ఏంటంటే అటు వెళ్ళాం కదా హౌసింగ్ బోర్డ్కి, కాకర్లో కూడా పచ్చడి తీసుకొచ్చాం అనమాట. మాకు హాఫ్ కేజీ, అమ్మ వాళ్ళకి హాఫ్ కేజీ అని చెప్పి పచ్చడి తీసుకొచ్చాము. అసలు ఎంత బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఒక కేజీ వచ్చి 400 రూపీస్ అంట, హాఫ్ కేజీ 200 పడింది. సో మాకు హాఫ్ కేజీ, అమ్మ వాళ్ళకి హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చాము. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియోలో అంతా తిరగడమే అయిపోయింది. జస్ట్ నేను ఒకసారి షూట్ చేశాను అనమాట. బయటికి వెళ్ళి మొత్తం ఒక రోజు మొత్తం బయటే ఉండి అన్నీ షూట్ చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి షూట్ చేశాను. ఇంతేనండి, ఇంకేం లేదు ఈ వీడియోలో. ఇంకా జనరల్ బజార్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒకటి చూశాను అనమాట, డ్రై ఫ్రూట్స్ రెడీమేడ్ మిక్స్ అని చెప్పేసి ఫలూదాది చూశాను. సో ఒకసారి ట్రై చేద్దాం దీన్ని అని చెప్పేసి ఒక్క ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. బాగుంటే మాత్రం రివ్యూ చెప్తానండి దీనికి ఎలా ఉంది ఏంటిది అనేది. జనరల్ బజార్లో దొరికింది నాకు ఇది. సో ఇదండి వీడియో కనుక నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.